భారత్ మాతాకి జై. నా పేరు జిల్లిలమూడి రమాదేవి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, మహిళా మోర్చా. ఈరోజు ఒంగోలు పట్టణంలో మన 5 స్టేట్లలో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో 5 స్టేట్లకు 3 స్టేట్లు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మన బీజేపీ జెండా ఎగరవేయడం అనేది చాలా సంతోషకరమైన, చాలా పండుగ వాతావరణం. దీన్ని మేము ఒక పండుగగానే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎందుకంటే ఎందరో త్యాగమూర్తులు కోరిక అన్నమాట ఇది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయన పుట్టినటువంటి రాష్ట్రం అది. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం అనేది చాలా ఆనందమైన విషయం. ఇకపోతే మమతా బెనర్జీ గారు, ఆవిడ నిరంకుశ పరిపాలన, రాక్షస పరిపాలన, భద్రత కోసం ఒక కంచె వేస్తానంటే కంచె వేయనీయకుండా అక్కడ రాష్ట్రంలో ఉన్న మహిళలకి బయటికి పోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తారా రారా అని భయాందోళనలతో జీవితాలు గడిపారు ఇన్ని రోజులు. ఒక మహిళ డాక్టర్ని రేప్ చేస్తే ఆ విషయం గురించి ఆవిడ పట్టించుకోలేదు. పైగా డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేస్తామని చెప్పని మాట్లాడారు. మొన్న మహిళా బిల్లు ఏదైతే ఉందో 33%, ఒక మహిళ ఉండి ఆవిడ ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఒక ముఖ్యమంత్రిగా చేస్తూ మహిళల్ని ప్రోత్సహించకుండా మహిళా బిల్లును అడ్డుకుండటం అంటే ఎంత ఆవిడ రాక్షసత్వంగా ఉందో ఆవిడ ఆలోచన విధానం చూడాలి. అదే మహిళలు ఇవాళ ఓటుతో బుద్ధి చెప్పి ఆవిడకి రాజకీయ జీవితాన్ని సమాధి చేశారు. దీన్ని మేము చాలా హ్యాపీగా పండుగ జరుపుకుంటున్నాము. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రపంచ పటంలో కాషాయ రంగు మార్పు మొదలైందండి. ఇప్పుడే ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో మొత్తం కాషాయమయం కాబోతుంది త్వరలో, అతి దగ్గరలోనే ఉంది ఆ సమయము. అందరూ ఈ విషయాన్ని చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా ఆనందదాయకంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. దానికి వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్తే.